నమస్తే, దిస్ ఈ సౌర్య. తమిళనాడులో ఇప్పుడు కొత్తగా సోఫా రాజకీయం ఇది బాగా వినిపిస్తుంది. ఈ సోఫా రాజకీయాన్ని మనం పుష్ప సినిమాలోనైతే చూసాము. సేమ్ ఇట్లాగే సోఫా తెప్పిస్తారు, ఒక రెడ్ కలర్ అనుకుంటాను. సో అసలు సోఫాలు ఎందుకు కొత్త సోఫాలు వస్తూ ఉన్నాయి? దట్టు విజయ్ ఎక్కడికి వెళ్తే అక్కడ, ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్తే అక్కడ కొత్త సోఫాలు కనిపిస్తూ ఉన్నాయి. అసలు అదేంటో ఒకసారి తెలుసుకుందాము. అందరూ కూడా దీని మీద చాలా క్యూరియాసిటీగా ఉన్నారు. ముఖ్యంగా ఇది బాగా వైరల్ అవుతుంది కూడా. సో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, తమిళనాడులో సోఫా రాజకీయం చాలా కొత్తగా వినిపిస్తుంది. అసలు ఎప్పుడు కూడా పొలిటికల్ గా అట్లాంటి ట్యాగ్ లైన్ వినిపించలేదు. అంటే డిఎంకే విజయ్ మీద ఎట్లాగా వాళ్ళు కన్ను వేసి ఉంచారు. ఓకే. అతని కదలికల్ని ఎలా కనిపెడుతున్నారు, అతని ప్రతి అడుగుని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇప్పుడు విజయ్కి యాక్చువల్ గా ప్రభుత్వం నడపడం కంటే కూడా డిఎంకేని కంట్రోల్ చేయడం మీద పెద్ద దృష్టి పెట్టారు. కనుసన్నల్లోంచి ఎలా తప్పించుకోవాలి, స్పై అన్నమాట. డిఎంకే స్పై డిఎంకే ఇవాళ కొత్తగా మనం చెప్దాం. అంటే ఈయన ఎక్కడికి వెళ్ళినా 2 చోట్లకి వెళ్ళారు. ఆ 2 చోట్ల కూడా సోఫాలు, కొత్త సోఫాలు వచ్చాయి. ఈయన కరెక్ట్ గా వెళ్ళేసరికి ఆయన పుష్ప సీన్ గుర్తు చేశాడు ఉదయనిధి స్టాలిన్. అంటే పుష్ప సినిమాని అందరూ ఎంత బాగా చూసారు, ఎంత బాగా ఫాలో చూసారు అన్నది అసలు. అంటే సుకుమార్ నిజంగా అదృష్టవంతుడు. ఇంకా ప్రమోషన్ అవుతుంది, ప్రమోషన్, ఫ్రీ ప్రమోషన్. రప్పరప్ప అంటాడు ఇక్కడ ఒకడు, ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అపోజిషన్ లో ఉన్నాడు. రప్పరప్ప ఒకడు అంటాడు ఇక్కడ, ఎక్కడ తెలంగాణలో. ఇక్కడ ఏకంగా సోఫా రాజకీయం మొత్తం మీద. ఒక పుష్ప, ఒక అల్లు అర్జున్, ఒక సుకుమార్ వర్సెస్ రాష్ట్ర రాజకీయాలు. మీరు అన్నట్టుగా అది యాక్సిడెంటల్ గా జరిగినా కూడా యాప్ట్ గా వీళ్ళు తీసుకొని రాగలిగారు ఆ అంశాన్ని. అంటే వీళ్ళు యాప్ట్ గా ఉన్నారు. అదే, అంటే మిత్రుడి కన్నా శత్రువుని ఎక్కువసార్లు తలుచుకుంటూ ఉంటాం అంట నిద్ర పట్టుకుంటాం. వీళ్ళు చేసేది అదే. ఇప్పుడు వీళ్ళ మీద, వాళ్ళు చేసే పనుల కన్నా ఈయన మీద దృష్టి డిఎంకే చేయడానికి ఏం లేదు. వీళ్ళ పార్టీని కూడా కాపాడుకోకరే డిసైడ్ అయిపోయారు. అవును, ఇంకేంది పోతుంది, ఎలాగే గాల్లో కలిసిపోయిందని. ఇప్పుడు సేమ్ వైసీపీ ఎలా ఉందో డిఎంకే ఎలా ఉంది. అందుకని వాళ్ళు సనాతన ధర్మాన్ని మళ్ళా తెర మీదకి తీసుకొచ్చారు. దీనివల్ల ఏమవుతుంది, ఈసారి ఉదయనిధి కూడా నెగ్గడు. జరగబోయేది అది. ఇప్పుడు అసలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు తెలుసా? మీరు చూడండి, విజయ్ రాగానే వీళ్ళని స్టాలిన్ కలవడానికి వెళ్ళేటప్పుడు ఉదయనిధి వెల్కమ్ చేశాడు. ఆ హగ్ ఉంది చూసారా? ఆ హగ్గుని నేను ఎన్నిసార్లు పెట్టి చూసాను. అందులో రియాలిటీ గురించి చాలా సార్లు అబ్జర్వ్ చేయాల్సి వచ్చింది. మీకేం గుర్తుకొచ్చింది? ధృతరాష్ట్రుడు భీముడిని కౌగలించుకోవాలనుకుంటాడు చూడండి. అప్పుడు కృష్ణుడు తెలివిగా ఒక విగ్రహం తయారు చేసి ఇస్తాడు. అప్పుడు అది నుజ్జు నుజ్జు అయిపోతుంది. అప్పుడు ధృతరాష్ట్రుడు అయ్యో నేను ఇలా చంపేసాను, పిండి అయిపోయింది ఏంటి అనుకుంటాడు. అప్పుడైనా ధృతరాష్ట్రుడికి అర్థం కావాలి కదా ఇది మనిషి పిండి అవ్వదని. విజయ్లో ఒక ఎమోషన్ ఉంది, వీళ్ళల్లో ఒక విల్లనిజం లోపల ఉంది అనేది. అక్కడ కోపం, ఒక వెరీ అంటారు తమిళంలో. అది చెప్పలేం మనం. అవును, యూ కెనాట్ సే దట్. అంటే యూ కెనాట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్ అన్నమాట. ఆ సీన్ చూస్తే మీకు అర్థం. ఇక్కడ అది వేయించండి మీరు. అవును, ఆ విజువల్ వేయించండి. ఎందుకంటే వాళ్ళు భరించలేకపోతున్నారు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. సేమ్ నేను సంక్షేమాలు ఇచ్చాను, 2 బటన్లు నొక్కాను, 2 బటన్లు నొక్కండి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము సంక్షేమాలు ఇచ్చాము, మేమే గెలుస్తామని డిఎంకే అనుకుంది. కానీ మహిళల రక్షణ మర్చిపోయామని వాళ్ళు మర్చిపోయారు. అవును, ప్రజలు ఒక కోపంలో సనాతన ధర్మం మీద ఎప్పుడైతే వీళ్ళు దృష్టి పెట్టారో ప్రజలు కూడా వీళ్ళ మీద దృష్టి పెట్టి డిఎంకే లేకుండా చేశారు. హిందువుల జోలికి వస్తే ఎలా ఉంటుందో రుచి చూపించారు. ఇవాళ మీకు మొత్తం తమిళనాడులో హిందువుల్లో ఐక్యత వచ్చింది, హిందువుల్లో హిందుత్వం మీద ఒక దృష్టి పెరిగింది. వాళ్ళలో వాళ్ళకి ఇది మనది, మనం కాపాడుకోవాలి అనే ఒక ఏమనాలి, కొత్తగా వాళ్ళలో ఒక ఉద్వేగం అనేది మొదలైంది. సో అవన్నీ కలిపి డిఎంకేని దింపేశాయి. ఇప్పుడు మళ్ళా ఉదయనిధి స్టాలిన్ ఏదైతే సనాతన ధర్మం మాట్లాడాడో విపరీతంగా ట్రోల్ అవుతున్నాడు. ఏదో మనం చెప్తా రా బిడ్డ నీ సంగతి చూసుకుంటా ఉంటారు, అట్లా మాట్లాడుతున్నారు. అవును మేడం, నెక్స్ట్ మనం కేరళలో దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే ఈ వాళ్ళు రావాలి, అయితే కొంచెం టైం పడుతుంది, వస్తుంది. బట్ నాట్ ఇమీడియట్లీ. ఒక 2-3 ఏళ్ళు అయ్యేసరికి నెమ్మదిగా పుంజుకుంటుంది.
ఎందుకంటే అది రావాలండి. హిందువుల అవును. ఐక్యత అనేది మొదలైంది కాబట్టి ఉమ్, మనం కలిసికట్టుగా పోరాడాలి, ఎదుర్కోవాలి అని రావాలి. ఉమ్, ఎందుకంటే అసలు ఇప్పుడు వీళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు మీరు ముస్లిమ్స్ గురించి కూడా మాట్లాడాలిగా. అందులో ఉండే ఆ మతంలో ఉండే లోటుపాట్లు కూడా మీరు చెప్పాలి. అవును. క్రిస్టియానిటీలో ఉండే లోటుపాట్లు ఈక్వల్ గా చెప్పాలిగా. బ్యాలెన్స్ చేస్తే ఎక్కడ మనకి నొప్పి ఇప్పుడు అనిపించదు. ఎవరిని బాధ పెట్టడం ఎందుకు? మతంలో ఉండే మంచిని చెప్పండి, చెడుని చెప్పండి, అవును. అంతే చేయాలి. ఇప్పుడు అయినా ఒకటండి, నువ్వు సనాతన ధర్మాన్ని నువ్వు ఇది చేయమన్నావు, మరి విజయ్ బొట్టు పెట్టుకుని వస్తున్నాడు, నువ్వు బొట్టు తుడిపేస్తా వెళ్ళి అవును. తుడిపేస్తావా? అది అతను దిష్టి బొట్టు లాగా ఉంది అది. ఉమ్. అంటే ఇది కందృష్టి పడకుండా ఏదైనా ఒక ధర్మాన్ని అయితే నమ్ముకున్నాడు. దైవాన్ని అంటే ధర్మాన్ని. రెండు ధర్మాలు నమ్ముకున్నట్టున్నాడు, ఒకటి క్రిస్టియానిటీ, ఒకటి హిందుత్వ. తప్పేం రెండు లేదులేండి కూడా. మేడం. అది తప్పొప్పులు మనమెవరని చెప్పటానికి. కాకపోతే ఎవరిని కించపరచడం అనేది నొప్పించకూడదు తప్పును. అది. కించపరచడం ఇట్లాంటివి నొప్పించడం అనేది చేయకూడదు. చేయకూడదు. సో మొత్తానికి సోఫా రాజకీయాలు అయితే అసెంబ్లీ వరకు వెళ్ళాయి. వెళ్ళే అసెంబ్లీ ఏదైనా ఛాలెంజ్లు అయితే కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి. నేను అక్కడ సీనియర్, నువ్వు ఇక్కడ జూనియర్, ఇవి కూడా కనిపిస్తాయి. ఈ సంగతి చెప్తాం బిడ్డ అన్నట్టుగా ఉంది. ఉమ్. సో ఇతను మెత్తగా రాజకీయం చేస్తున్నాడు. ఏం చెప్పినా ఒకటే ఎక్స్ప్రెషన్ మేడం విజయ్. ఎందుకో తెలియదు, అదే అర్థం తెలియదు అసలు కావట్లేదు. లోపల ఆయన ఆలోచన ఆలోచన ఏంటనేది. ఇప్పుడు ఎలా ఉంటాడు, ఇంకా ఆ ఎక్స్ప్రెషన్ కొనసాగిస్తాడా, 5 ఏళ్ళు మారతాడా అనేది వేస్ట్. రైట్ మేడం. థ్యాంక్ యూ మేడం.